మామ నమస్తే. మన వినాయకుడి మండపానికి అయితే డెకరేషన్ క్లాత్ కోసమని ఒక 10,000 అని అడిగినాం మనము. అడిగితే దాదాపు ఒక 13,000 ఛార్జ్ అవుతారని చెప్పారు మనకి. ఈ 13,000 పెట్టుకునే బదులు మనకైతే ఒక 3,000 క్లాత్ వస్తుందని మేమైతే పాలకుర్తికి పోయినాం మామ, దగ్గర ఉంటుంది మాకు. ఈ పాలకుర్తికి పోయి అయితే తెచ్చుకున్నాం మేము క్లాత్. మాకైతే అక్కడ 20,000 పడ్డది. ఆ 20,000 పడ్డ క్లాత్ అయితే మాకైతే ఇంకా మా షెడ్కి పోనీ ఇంకొక షెడ్ కూడా వచ్చింది. మనమైతే ఒక 10,000 అయితే మిగుల్చుకున్నట్టే మామ. కాకపోతే మనం కొంచెం రిస్క్ అయితే తీసుకున్నాము. ఓ నలుగురు మనుషులం అయితే అటు ఇటు తిప్పలవాడి అయితే చేసినాం మామ. మామూలుగా చేయలేదు మరి అట్లా మేమైతే. మా తమ్ముడికి అయితే సగం చేసాను, ఇంకా సగం అయితే నేనే చేసాను మామ. ఒక్కసారి చూస్తామంటే మనం ఇంకోసారికి తీసి పెట్టడం ఉంటుంది మామ, వేసి పడేసడం ఉంటుంది. అట్లానే మొత్తం వాడు నేను ఇంకా మా పిల్లగాడు ఇంకో పిల్లగాడు అయితే ముగ్గురం నలుగురం అయితే కలిసి మొత్తం వేసి పడేసాం మామ. ఫస్ట్ టైం అసలు ఎట్లొస్తుందో ఏం కథనో అనుకున్నాము. మా కమిటీ వాళ్ళతో లొల్లి పెట్టుకుని అయితే మేము ఇద్దరం చేసాం మామ, మేము ముగ్గురము. కానీ మేము నార్మల్గా చేయలేము మామ. సరే ఎట్లొస్తుందో అనుకున్నాము, సూపర్ వచ్చింది. మీరు కూడా జర కామెంట్లో చెప్పు, మీరు చెప్పేదాన్ని బట్టి కూడా మేము జర సాటిస్ఫాక్షన్ అవుతాము. మీరు నా మంచిగా వచ్చిందంటే మాకు ఇంకా ఖుషి అవుతాం మామ. మీరు కూడా ఇట్లా చేసుకో మామ. ఎందుకు వాళ్ళకి అనవసరంగా ఖర్చు పెట్టుకొని బయట వాళ్ళతో వేలకు ఖర్చు పెట్టి అంత రిస్క్ తీసుకోవడము. మనం కూడా ఆలోచించి చేసుకుంటే ఏం కాదు మామ. కొంచెం రిస్క్ తీసుకొని టెక్నిక్ ఆలోచించి చేస్తే మాత్రం పైసలు ఒక 10,000 మిగిల్చుకున్నట్టు మామ. ఈసారి మేమైతే కనీసం స్టేజ్ కూడా వేయలేదు బయట వాళ్ళతోనే. స్టేజ్ కూడా మేమే వేసుకున్నాము. మొత్తం మన బల్లలు వేసి పడేసినాము. బల్లలు వేసి వాటిపైన కార్పెట్ వేసినాం మామ. మస్తు ఉన్నది. లేవల్ అయితే సూపర్ ఉన్నది మామ. 8 బల్లలు వేసుకున్నాం. కాకపోతే ఈ స్టేజ్ పైన కూడా మనం ఒక 8,000 మిగిలినట్టే మామ. 7-8,000 ఈజీగా. ఏం లేదు మామ, మనం కొంచెం రిస్క్ తీసుకుందాం అనుకుంటే మనం ఆటోమేటిక్గా పైసలు మిగిలినట్టే. ఓకే రైట్ మామ, థ్యాంక్ యూ.